నమస్తే అండి. నా పేరు అంజనేయులు. నేను శ్రీరామ్ బయోసీడ్ జెనెటిక్స్లో జనగాం సేల్స్ మేనేజర్ని. మనం ఇప్పుడు వచ్చేసి బయోసీడ్ కంపెనీలో కొత్తగా వచ్చినటువంటి రకం GHY 60-2 అనే రకాన్ని మీకు చూపించడం జరుగుతుంది ఫీల్డ్ దగ్గర. మీరు చూడండి ఒకసారి, చేనులో మంచి చెట్టు ఎదుగుదల కానీ దాని యొక్క కాయలు కానీ అవి కానీ మనం గమనించవచ్చు. అధిక కాయలు కలిగి ఉంటుంది ప్రతి చెట్టు కూడా. మీరు వచ్చేసి ఈ చేను వచ్చేసి వెలిశాల వెంకటయ్య, కంచనపల్లి గ్రామం, రఘునాథపల్లి మండలం, జనగామ జిల్లా, బయోసీడ్ కంపెనీ GHY 60-2. మీరు ఒకసారి చూడండి. మీరు చేను దగ్గరకు వెళ్ళి చూడలేకపోయినా కూడా మీరు దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మళ్ళీ మీ చేనులలో వేసి అధిక దిగుబడి పొందవచ్చు. మీరు చూడట, ఇది ఆల్రెడీ రైతు కూడా ఒకసారి ఏరడం జరిగింది. ప్రతి పచ్చలో వచ్చేసి 5 పచ్చళ్ళు ఉన్నాయి. మంచిగా పత్తి కూడా తీయడానికి ఈజీగా వచ్చింది అని చెప్పేసి రైతు చెప్తున్నాడు. మొదటి క్రాప్లోనే ఇంకా పై వరకు కూడా మనకు ప్రతి చెట్టుకు కూడా 70 నుంచి 80 కాయల వరకు ఇప్పటి వరకు ఉన్నవి. ఇంకొక 20 వరకు కూడా ఉన్నది. ఇంకా కాయలు కూడా పడుతున్నవి. చెట్టు అనేది ఎదుగుదల బాగున్నది, కొమ్మలు బాగున్నాయి. మరి దగ్గర క్రాప్ వచ్చింది. మీరు ఒకసారి గమనించండి. మనం చేను ఇంకా లోపలికి పోయి కూడా చూద్దాం, గమనిద్దాం. ఒక్క చెట్టుకనే కాకుండా ప్రతి చెట్టును మీరు గమనించండి. ప్రతి చెట్టుకు ఎట్లా కాయలు ఎట్లా కాసిందో, ఎట్లా వచ్చినాయో ప్రతి చెట్టు మీరు చూడండి. దాని యొక్క గూడ కానీ మనకు అది కానీ ఫ్లవర్ డ్రాప్ కూడా చాలా తక్కువ ఉంటుంది, దగ్గర ఉంటుంది. చూడండి. చెట్టు మనకు రైతు సాలుపత్తి పెట్టడం జరిగింది. సాలుపత్తిలో కూడా మనకు క్రాప్ అనేది కింది నుంచి పై వరకు ఏ విధంగా కాసిందో చూడండి. ఈసారి మనకు అధిక వర్షాలు ఉన్నా కూడా వర్షాలకు అధికంగా తట్టుకొని గాలిలో కూడా కింద వాలకుండా చెట్టు దృఢంగా ఉండి చేను మంచిగా నిలబడి ఉన్నది. దాని ద్వారా మనకి ఏంటంటే కాయలు డ్యామేజ్ అనేది కూడా లేకుండా ఉన్నవి. చూడండి, మీరు ఒకసారి క్రాప్ చూడండి. కింది నుంచి పై వరకు సేమ్ సైజ్ తోటి ఉన్నదండి. కింద అయితే ఏ సైజ్ వచ్చిందో పైన కూడా సేమ్ సైజ్ వచ్చింది. మీరు చూడండి, ప్రతి కాయలో కూడా చూడొచ్చు 5 పచ్చలు ఉన్నవి. 1 2 3 4 5 పచ్చలు ఉన్నాయి ప్రతి కాయలో కూడా. చూడండి, చేను లోపల కూడా మనకు లోపలికి వచ్చినా కూడా ఏ విధంగా ఉన్నదో చూడండి. చెట్టు ఎదుగుదల కానీ చెట్టులో కాయలు కానీ. ప్రతి రైతు కూడా మీరు ఇది కంపల్సరీ షాపుకు పోయి మీరు అడిగి తీసుకోండి. మీరు అడిగి బయోసీడ్ 60-2 అనే రకం నాకు కావాలని చెప్పేసి అని అడిగి మీరు తీసుకొని పెట్టండి. మంచి దిగుబడి పొందగలుగుతారు. చూడండి, మనకు దీనికి కాయలకు కూడా మన నెంబర్స్ వేయడం జరిగింది. మీరు చూడండి, దీంట్లో వేసినట్టయితే ఈ చెట్టుకు వచ్చేసి 80 నుంచి 90 కాయల వరకు ఉన్నాయి ఆల్రెడీ. ఇంకొక 10-20 కూడా ఉన్నది దీనికి. కాబట్టి 100 పైన మన కాయలు వచ్చే అవకాశం ఉన్నది. చూడండి, ఇది దమ్మున్న వెరైటీ. ఇది బయోసీడ్ కంపెనీలో కొత్తగా వచ్చినటువంటి రకము. చూడండి, దీని ఒక లక్షణాలు ఏంటంటే మొక్క అనేది వేపుగా పెరుగుతుంది, అధిక కొమ్మలను కలిగి ఉంటుంది, అధిక కాయలను కలిగి ఉంటాయి. మీరు ఇందాక చూశారు కదా, పెద్ద సైజు కాయలు, అధిక దిగుబడి వస్తుంది, రైతుకు కూడా అధిక లాభాన్ని చేకూరుస్తుంది. ఓకేనా? చూడండి, చెట్టు యొక్క ఎదుగుదల కానీ కొమ్మలు కానీ కింది నుంచి కొమ్మలు ఉన్నాయి. ప్రతి కొమ్మకు 6 నుంచి 7 కాయలు వచ్చినాయి. చూడండి, చివరి వరకు కూడా ఏ విధంగా ఉందో చూడండి. ఓకేనా? చూడండి, కాయల దగ్గర గుత్తుగా ఏ విధంగా కాసిందో చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రతి రైతు ఇది మీరు వెళ్ళి షాప్లో అడిగి తీసుకొని పెట్టి మంచి దిగుబడి పొందగలరని మనవి. ఓకే, థ్యాంక్ యూ అండి.